2026 ఈ సంవత్సరంలో అమర్నాథ్ యాత్రకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, హెల్త్ సర్టిఫికేట్ ప్రాసెస్ ఏంటి, 25,000 రూపీస్ బడ్జెట్లో ఎలా వెళ్ళి రావాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓం నమ శివాయ. 2026లో మీరు అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, హెల్త్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి, ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటు కేవలం 25,000కే అమర్నాథ్ యాత్ర అద్భుతమైన ప్యాకేజ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. 2026 జూలై 3న అయితే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతుంది. అలాగే ఆగస్టు 28వ తారీఖున ఈ అమర్నాథ్ యాత్ర అయితే పూర్తి కాబోతుంది. అలాగే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మనకు వచ్చేసి కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్ పేరు చెప్తాను. పంజాబ్ బ్యాంకు, ఎస్బీఐ, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులో అయితే మనం ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో వచ్చేసి మనం ఫిలప్ చేయాలి. చలాన్ అయితే కట్టాలి. 150 రూపీస్ 200 రూపీస్ ఉంటుంది. చలాన్ అయితే తీసుకున్న తర్వాత మనకి వాళ్ళకి సపరేట్గా డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ ప్రకారం అయితే మనం పోవాల్సి ఉంటుంది. కూడా ఏజ్ లిమిట్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. 13 ఇయర్స్ నుండి 70 ఇయర్స్ లోపు వాళ్ళకు మాత్రమే అయితే అలో ఉంది. లేదంటే 70 ఎబో ఉన్న వాళ్ళకి అసలు అలో చేయరు. అలాగే 13 బిలో ఉన్న వాళ్ళకి కూడా అస్సలు అలో చేయరు. ఇంకా హెల్త్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. హెల్త్ సర్టిఫికేట్ లేనిదే మీకు అమర్నాథ్ యాత్ర పూర్తి కాదు. అదేంటో అనేది చెప్తాను క్లియర్గా మీకు. సిహెచ్సి కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ లేనిదే మనకైతే అమర్నాథ్ యాత్రకి అలో చేయరు. ఎందుకంటే హెల్త్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంటుంది కదా అమర్నాథ్ యాత్ర చేయాలంటే. సో మనకి హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ హెల్త్ సర్టిఫికేట్ కావాలనుకుంటే హాస్పిటల్లో మీరు హెల్త్ చెకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హెల్త్ చెకప్లో మీరు పాస్ అయితేనే మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు, లేదంటే ఇవ్వరు. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూడండి. మీరు ఏదైతే హాస్పిటల్కి వెళ్తున్నారో హాస్పిటల్కి వెళ్ళే ముందు కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక్కడ ఈ సర్టిఫికేట్ని మాత్రం మీరు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఫిల్అప్ చేసి మీరైతే హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు హాస్పిటల్కి వెళ్ళే ముందు మీతో పాటు ఒక 4-5 ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఇక్కడ తప్పనిసరిగా ఫోటో ఉంటేనే అలో చేస్తారు. మీరు గూగుల్లో అమర్నాథ్ యాత్ర 2026 అని కొడితే ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ కనిపిస్తుంది. ఫస్ట్ వెబ్సైట్. ఈ వెబ్సైటే మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూడండి ఒకసారి. అమర్నాథ్జీ యాత్ర 2026 జూలై 3 నుండి 28 ఆగస్ట్ వరకు అయితే ఇక్కడ కన్ఫర్మ్గా డేట్ ఇచ్చారు. మీ లోకల్లో ఏదైతే హాస్పిటల్ ఉంటుందో ఆ హాస్పిటల్లోనే మీరైతే సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ హెల్త్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. సిహెచ్సి అంటే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్. సో ఓపెన్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ఇదిగోండి ఫామ్ అయితే ఇది ఉంటుంది, హెల్త్ సర్టిఫికేట్ ఫామ్ ఇది. సో మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో అయితే సబ్మిట్ చేయాలి. పాస్ ఫోటోస్ మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి. ఇప్పుడు మనకి హాస్పిటల్స్ ప్రతి స్టేట్కి కొన్ని హాస్పిటల్స్ అయితే ఇస్తారు. ఆ హాస్పిటల్స్ లిస్ట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, చెప్తాను చూడండి ఒకసారి. కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ 2026 ఇక్కడ మీరు ఇది క్లిక్ చేశారనుకోండి. ఇది క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ స్టేట్ వైజ్గా ఇది అంతా పీడిఎఫ్ ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. అస్సాం, బీహార్, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వ్యూ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి శ్రీకాకుళం, ఒంగోలు, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి. డాక్టర్ నేము, అలాగే ఎక్కడ లొకేషన్ అనేది, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నారు. వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. సో ఇప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణ చూద్దాం. తెలంగాణ అయితే నిన్న రిలీజ్ చేయలేదు, ఇవాళ రిలీజ్ చేశారు. తెలంగాణలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ, ఎంజిఎం హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సూర్యాపేట, ఇక్కడ మీరు అన్నీ చూసుకొని మీరు ఏ అయితే హాస్పిటల్ అనుకుంటున్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరైతే అమర్నాథ్ యాత్రకి హెల్త్ చెకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు హెల్త్ చెకప్ చేసుకున్న తర్వాత మనకి బ్యాంక్ లిస్ట్ అయితే ఉంటుంది. ఆ బ్యాంకులో మాత్రమే వెళ్ళి ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇక్కడ బ్యాంక్స్ లిస్ట్ కూడా ఇస్తున్నాను చూడండి. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో వచ్చేసి మనకి తెలంగాణ గుంటూరు, కరీంనగర్, కృష్ణా, మెదక్, హైదరాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, ఇవన్నీ ప్లేసెస్లో మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇవన్నీ మనకి బ్యాంక్ లిస్ట్ అన్నట్టు. ఫస్ట్ మీరు హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. హెల్త్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే బ్యాంకులోకి వెళ్ళి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఏమైనా ఎస్బీఐ బ్యాంక్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే మీరు ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో చేసుకోవాలనుకుంటే బ్యాంకు దగ్గర చేసుకోవాలి. అదే మీరు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఏప్రిల్ 15th నుండి మనకైతే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి ఆన్లైన్లో. ఇక్కడే మీరు చేసుకోవాలి. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తాయి, కానీ ఇప్పుడు రావట్లేదు. రేపు అయితే మనకి క్లియర్గా మనకు అన్నీ చూపిస్తుంది. సో మీరు అక్కడ ఫామ్ అనేది ఫిలప్ చేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అక్కడ మీకు రిజిస్ట్రేషన్లో కూడా క్లియర్గా అడుగుతుంది, మీరు ఏ డేట్న వెళ్దాం అనుకుంటున్నారో ఆ డేట్న సెలెక్ట్ చేసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్ళే ముందు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరైతే సిహెచ్సి కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అయితే ఇది జిరాక్స్ తీసుకొని ఈ జిరాక్స్ కాపీని పట్టుకొని మీరు వెళ్ళాలి. ఈ ఫామ్ అంతా ఫిలప్ చేసి అక్కడ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలనుకుంటే 2 మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి పెహల్గామ్, 2 బాల్టాల్. పెహల్గామ్ వచ్చేసి 40 నుండి 48 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాలి. అదే బాల్టాల్ నుండి అయితే మనకి 12 to 15 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. కాకపోతే దారి అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇరుకిరుకుగా ఉంటుంది. మనకి 4 to 5 feet రోడ్ మాత్రమే ఉంటుంది. పెహల్గామ్ నుండి వెళ్తే మనకు 2 to 3 days అయితే పడుతుంది. అదే బాల్టాల్ నుండి మనం 1 dayలో వెళ్ళి రావచ్చు. మీరు సాహసం చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ బాల్టాల్ నుండే వెళ్ళాలి. అదే మీరు ప్రశాంతంగా వెళ్ళి రావాలనుకుంటే పెహల్గామ్ నుండి వెళ్ళాలి. నేనైతే మీకోసం ఒక అద్భుతమైన ప్యాకేజ్ ప్లాన్ చేశాను. కేవలం 25,000కే 7 nights 8 days ఉంటుంది. ఇందులో మనకు థర్డ్ ఏసీ టికెట్స్ ఉంటాయి. అలాగే మనకు కాట్రా నుండి కాట్రా వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ ఉంటుంది. టోటల్గా ఈ ప్యాకేజ్లో మనకు థర్డ్ ఏసీ టికెట్స్ వస్తాయి, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది. ఈ అమర్నాథ్ యాత్రతో పాటు మాతా వైష్ణోదేవి టెంపుల్, లోకల్ సైట్ సీయింగ్ కూడా చూస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను.